Hey YouTube family, welcome to my channel. So guys, today మనం బెంగళూరులో ఉన్న బన్నెగట్ట బయాలజికల్ పార్క్ విజిట్ చేయబోతున్నాం. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి నా చిన్న సలహా ఏంటంటే ఉదయం తొందరగా రావడం బెస్ట్. ఉదయం వాతావరణం చల్లగా ఉంటుంది, జనాలు కూడా తక్కువగా ఉంటారు. మేము మాత్రం మధ్యాహ్నం టైంలో వచ్చాము. ఎండ ఎక్కువగా ఉండటంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. రావడం చాలా ఈజీ. బైక్లు, కార్లకు పార్కింగ్ సదుపాయం ఉంది. ఇక్కడ బైక్ పార్కింగ్కి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కర్ణాటక బస్సులు కూడా ఈ రూట్లో ఉన్నాయి. పిల్లల కోసం ఉన్న ప్లే గ్రౌండ్, ఇది ఎక్కువగా ఉచితంగానే ఉంటుంది. సఫారీ మరియు జూ రెండు కలిపి ఒక్కొక్కరి టికెట్ ధర 420 రూపాయలు. నాన్-ఏసీ బస్, ఏసీ బస్సులు మరియు ప్రైవేట్ కార్ల సదుపాయం కూడా ఉంది. వాటికి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. మూడోది జూకి విడిగా టికెట్ తీసుకుంటే పెద్దలకు సుమారు 80 రూపాయలు, పిల్లలకు సుమారు 40 రూపాయలు ఉంటుంది. కానీ సఫారీ టికెట్ తీసుకుంటే జూ కూడా కవర్ అవుతుంది. టికెట్ తీసుకున్న తర్వాత చెకింగ్ పూర్తయ్యాక బస్ కోసం వెళ్లి వెయిట్ చేయాలి. ఏసీ మరియు నాన్-ఏసీ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళాము. అక్కడ సుమారు 15 నిమిషాలు వేచి ఉన్న తర్వాత బస్ వచ్చింది. ఇక్కడ బస్లో సీట్లు ఎంచుకునే అవకాశం ఉండదు. 5 పెద్దలకు కలిపి 2 విండో సీట్లు మాత్రమే ఇస్తారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రత్యేకంగా సీటు కేటాయించరు. ఇక్కడ సఫారీకి ఉపయోగించే బస్సులు పూర్తిగా సేఫ్టీతో ఉంటాయి. అందుకే ఈ ప్రయాణం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బస్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ముందుగా మాకు చాలా క్రొకడైల్స్, మొసళ్ళు కనిపించాయి. అడవిలో రోడ్లు చాలా కర్వ్స్గా ఉండటంతో ప్రయాణం చాలా అడ్వెంచరస్గా అనిపించింది. తర్వాత మాకు గుంపులుగా తిరుగుతున్న జింకలు కనిపించాయి. అలాగే అక్కడే బలమైన శరీరంతో ఉన్న బోస్ గౌరస్, ఇండియన్ బేసన్ కూడా కనిపించాయి. అవి చాలా ప్రశాంతంగా అడవిలో తిరుగుతూ గడ్డి తింటూ కనిపించాయి. ఈ దృశ్యం మొత్తం చాలా సహజంగా, చూడటానికి చాలా అందంగా అనిపించింది. తర్వాత మాకు ఏనుగులు కనిపించాయి. అవి చాలా పెద్దవిగా, బలంగా కనిపించాయి. భద్రత కారణంగా వాటిని చైన్తో కట్టివేసి ఉంచారు. అయినా కూడా అవి ప్రశాంతంగా అక్కడే నిలబడి ఉన్నాయి. సఫారీలో ఇలాంటి పెద్ద జంతువులను దగ్గరగా చూడటం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం. తర్వాత మాకు ఎలుగుబంట్లు కనిపించాయి. వాటికి మనుషుల ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేనట్టు తమదైన లోకంలో అవి ప్రశాంతంగా తిరుగుతూ కనిపించాయి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఏ టెన్షన్ లేకుండా అవి ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపించింది. అడవిలో జంతువులు సహజంగా జీవిస్తున్న దృశ్యం చూడటం చాలా బాగుంది. తర్వాత మాకు చీతా కనిపించింది. మేము బస్లో ఉండటం వల్ల దాన్ని రోడ్డుపై నుంచే చూశాము. కారు సఫారీకి వెళ్లిన వాళ్లు అయితే జంతువులను కొంచెం దగ్గరగా చూడగలుగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి అకస్మాత్తుగా అగ్రెసివ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మాకు పులి కనిపించింది. ఇది సినిమా సీన్ కాదు, ఇది మన కళ్ల ముందు జరుగుతున్న రియల్ మూమెంట్. అది నడుస్తుంటే ఒకే ఫీలింగ్ వచ్చాను అని చెప్పడానికి దీనికి శబ్దం అవసరం లేదు. మా బస్ పక్కనుగా నెమ్మదిగా నడుస్తూ ఒక్కసారి చూపు తిప్పింది. అప్పుడు అర్థమైంది, ఇది దాడి చేయాల్సిన అవసరం కూడా లేని పవర్. ఆ చూపులో ఒక మాట ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, అదే సరిపోతుంది. మూవీల్లో హీరో ఎంట్రీకి డైలాగ్ ఉంటే ఇక్కడ పులి ఎంట్రీకి నిశ్శబ్దమే డైలాగ్. ఆ నడక, ఆ కళ్ళు, ఆ కాన్ఫిడెన్స్ అన్నీ కలిపి ఒకే ఫీలింగ్ ఇచ్చాయి. ఇది చూడటానికి కాదు, ఫీల్ అవ్వడానికి. ఆ క్షణంలో ఒకే ఫీలింగ్. మూవీ కాదు ఇది, మన కళ్ల ముందు నడుస్తున్న రియల్ పవర్. తర్వాత మాకు సింహం కనిపించింది. సింహిని నడుచుకుంటూ సింహం దగ్గరకు వచ్చింది. ఏ హడావుడి లేదు, ఏ భయం లేదు. అది వచ్చిన తీరు చూసే అర్థమైంది, ఇది ఎవరో కాదు, రాజు పక్కన ఉన్న రాణి. కొంతసేపు పక్కనే నిలబడి ఏమీ చెప్పకుండా మళ్లీ వెళ్ళిపోయింది. అప్పుడు సింహం తన తలని ఒక్కసారి ఊపింది. ఆ ఒక్క మూవ్మెంట్లో ఒక మాట ఉంది, ఇక్కడ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మూవీల్లో రాజు డైలాగ్ చెప్తాడు, కానీ అడవిలో రాజు తల ఊపితేనే స్టేట్మెంట్ అయిపోతుంది. అది కోపం కాదు, అది రియాక్షన్ కాదు, అది తన స్థానం మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఆ సీన్ చూస్తే ఒకటే అర్థమైంది, ఇది సినిమా కాదు, ఇది రాజ్యం ఎలా నడుస్తుందో చూపించే లైవ్ షో. ఎప్పటినుంచో వైట్ టైగర్ చూడాలని ఉంది. ఈసారి నిజంగానే చూడగలిగాం. అది మా బస్ పక్కన నెమ్మదిగా నడుస్తూ వెళ్ళింది. ఏ హడావుడి లేదు, ఏ అగ్రెషన్ లేదు. చాలా కామ్గా తన దారిలో తానే నడుస్తోంది.
దాని రంగు వల్ల అది ఇంకాస్త స్పెషల్గా కనిపించింది. చుట్టూ ఉన్న అడవిలో నుంచి అది స్పష్టంగా బయటపడినట్టుగా అనిపించింది. మేము బస్లో ఉన్నాం కాబట్టి కొంచెం దూరం నుంచే చూశాము. అయినా కూడా ఇంత క్లియర్గా కనిపించడం నిజంగా లక్కీ అనిపించింది. చాలామందికి ఒక కలలా ఉండే వైట్ టైగర్ను మన కళ్లతో ప్రత్యక్షంగా చూడటం ఈ సఫారీలో బెస్ట్ మూమెంట్లలో ఒకటి. సఫారీ పూర్తయ్యాక మళ్లీ బస్ స్టేషన్కి తిరిగి వచ్చాము. అక్కడే బటర్ఫ్లై పార్క్ కనిపించింది. కాని బటర్ఫ్లై పార్క్కి సఫారీ టికెట్లో లేదు. దానికి విడిగా మరో టికెట్ తీసుకోవాలి. ఈ వీడియోలో మేము బటర్ఫ్లై పార్క్కి వెళ్లలేదు. నేరుగా జూ వైపు వెళ్లాము. ఈ జూ మొత్తం సుమారు 2.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. మధ్యలో వాటర్ బోటింగ్ సదుపాయం కూడా ఉంది. కాని ఈసారి మేము బోటింగ్ ట్రై చేయలేదు. జూ లోపలికి వెళ్ళాక వివిధ రకాల జంతువులు, పక్షులను చూడగలిగాము. పులులు, సింహాలు మాత్రమే కాకుండా పాములు, లవ్ బర్డ్స్, ఫ్లామింగో పక్షులు ఇంకా చాలా రకాల జంతువులు ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ చూస్తూ ముందుకు వెళ్లే కొద్దీ సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. జూ నుంచి బయటికి వచ్చేసరికి సుమారు సాయంత్రం 6 గంటలైంది. ఇంకా టైం, ఓపిక ఉంటే చాలా నెమ్మదిగా ప్రతి ఒక్కదాన్ని ఇంకా బాగా చూడొచ్చు అనిపించింది. మొత్తానికి ఇది కుటుంబంతో కలిసి రావడానికి చాలా మంచి ప్రదేశం. ప్రత్యేకంగా పిల్లలతో వస్తే ఒక పూర్తి రోజు ఆనందంగా గడపవచ్చు. మొత్తానికి మా బన్నెరుగట్ట బయాలజికల్ పార్క్ సఫారీ ఆ జూ విజిట్ ఇంతటితో ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.